వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ శ్రీనివాసరావు సిఐని మాట్లాడుతున్నాను. ఈ మధ్యన పెందుర్తిలోని కొన్ని అఫెన్సెస్ అయ్యాయి. దానికి అందరూ భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. ఇదేంటంటే ఒక్కొక్కసారి ఈ విధంగాను ఎవరైనా వచ్చి నలుగురు ఒకసారి చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర దొరకకపోయినప్పుడు, ఏదైనా క్యాష్ అది దొరకకపోయినప్పుడు ఈ విధంగా అఫెన్స్లు వరుసగా పక్క అపార్ట్మెంట్లకు అలా అలా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఈ విధంగా జరిగింది. అది ఈరోజు జరిగిన అఫెన్స్ డిహెచ్విలో డే టైంలోని 11 నుంచి 12 గంటలు జరిగిన ఈరోజు టైంలోని అది కూడా ఎవరో ఒక అతను ఇంతకుముందు ఒక అతను పాత అఫెండరే వచ్చి మాకు ఐడెంటిఫై అయ్యాడు. అది కూడా అతను మేము ఛేదిస్తాము, వెంటనే పట్టుకుంటాము. అది ఈ మొన్న జరిగిన ఈ పెందుర్తిలో జరిగిన 4 అపార్ట్మెంట్లో జరిగింది. అది కూడా మేము దాన్ని కూడా ఛేదిస్తాము. ఇవన్నీ మేము టెక్నాలజీ ప్రకారము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అన్నీ కూడాను మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. మొన్న జరిగిన దగ్గర నుంచి కూడా ఈ పెందుర్తిలోని మొత్తము మా క్రైమ్ టీమ్స్ అన్నిటి కూడాను ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి వాచ్మ్యాన్లు పడుకుండిపోతున్నారు, వాళ్ళని లేపమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆ వాచ్మ్యాన్ లేపేసి తిరగమని చెప్తున్నాము. నైట్ పడుకోకుండా ఉండాలనేసి కూడా మా కానిస్టేబుల్కి ప్రతిరోజు చెప్తూ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి లేపి ఆ వాచ్మెన్ లేపి ఫోటో కూడా నాకు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను. నేను కూడా వాళ్ళకి మిడ్ నైట్ కూడా మళ్ళీ ఇచ్చేస్తున్నాము. స్ట్రీట్ వాక్ కూడా మేము మా ఆఫీసర్ చెప్పిన ప్రకారము నాతో సహా మా ఎస్ఐలు అది మా టీం కూడా నాకున్న ఈ 4 స్టేషన్ పరిధిలో కూడా నేను ఒక్కొక్కసారి పెందుర్తిలోని కంచరపాలెము, నెక్స్ట్ గోపాలపట్నము, ఎయిర్పోర్ట్ ఏరియా, ఇలాగ ఇక్కడ అన్ని దగ్గరలో కూడా మా టీములతో అన్ని వీక్లీ ట్వైస్ అలాగా మేము వచ్చాము. వెహికల్ చెకింగ్లో అది మిడ్ నైట్ టైంలో పెడుతున్నాము. సంథింగ్ ఎక్కడి నుంచి వచ్చారో ఇంకా మనకి క్లారిటీ రాలేదు. వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళంతా ఏంటంటే మాస్కులను ఇవి పెట్టుకుని వచ్చారు, మంకీ క్యాప్స్ పెట్టుకుని వచ్చారు, చేతికి గ్లౌస్ కూడా వేసుకుని వచ్చారు. దానివల్ల వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి కూడా కొన్ని వెరిఫై చేస్తున్నాం. వచ్చిన ఫింగర్ ప్రింట్స్ అవి వెరిఫై చేస్తున్నాము. వాళ్ళని తొందరలోనే పట్టుకుంటాం. టీమ్స్ కూడా అదర్ స్టేట్స్ కూడా అవి వీళ్ళు దొరికిన తర్వాత ఒక క్లూ దొరికిన తర్వాత మాకు ఈ టెక్నాలజీ ప్రకారం సెల్ దాని ప్రకారం వాళ్ళు సెల్స్ ఏమైనా ఉపయోగించారో లేదో దాన్ని బట్టి కూడా ఏమైనా మేము కొంచెము చూస్తాం ఇలాంటివి. కాబట్టి క్యాంప్ వెళ్ళేటప్పుడు వెళ్ళి లాకర్లో బ్యాంకులో వెళ్ళి ఆ వస్తువులు అవి పెట్టుకుని మళ్ళీ వచ్చాక కావలిస్తే తెచ్చుకోవచ్చు, లేదంటే ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే కావలిస్తే తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఇలాంటివి గమనించవలసిందిగా కోరుతున్నాము. మేము అవేర్నెస్ క్యాంపులు ఎన్నో పెడుతున్నాము. అపార్ట్మెంట్లు తిరిగి అపార్ట్మెంట్లను కూడాను అందరికీ అవేర్నెస్లు పెట్టడము, లొకాలిటీలోని అవేర్నెస్లు ప్రోగ్రామ్ పెట్టడం. ఈరోజు కూడా నేను అక్కడ ఇందిరానగర్లోని 3లోను అవేర్నెస్ ప్రోగ్రామ్ మార్నింగ్ నేను పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. మేము చెప్పిన విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలని అదుపు చేయడంలో మీ వంతు కూడా సహాయం చేయాలి. సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టాలి. అపార్ట్మెంట్కి ఎవరు వచ్చినా వాళ్ళని మీదకి ఎందుకు పంపించాలనేది కింద ఒక రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళని అక్కడ వాచ్మెన్ ఆపే విధంగా పైకి పంపించమంటారా లేదా అని వాళ్ళని అడిగి పైకి పంపించాలి అని చెప్పినప్పుడే వాళ్ళని పంపించాలి. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చారనేది తెలుస్తుంది. మాస్క్ పెట్టుకొచ్చినా మాస్క్ తీయండి అని చెప్పేసి చూసి వాళ్ళని పంపిస్తే వాచ్మ్యాన్ అది చాలా బాగుంటుంది. అది కాబట్టి ఇలాంటివన్నీ ప్రికాషన్స్ మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసినవే, కానీ ఆ టైంలో మర్చిపోతుంటారు. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాము.